అమెరికాకి మరొక ఎదురు దెబ్బ. ఏదైతే ఇజ్రాయెల్‌కి అనుకూలంగా అవసరమైతే యుద్ధానికి సిద్ధమని ప్రకటిస్తున్నటువంటి అమెరికా మొన్న ఇరాన్ ఆగిపోయింది కాబట్టి ఓకే. ఇరాన్ యుద్ధం ఆగిపోయింది కాబట్టి. లేకపోతే ఇరాన్ మీద యుద్ధానికి అమెరికా కూడా ఇజ్రాయెల్‌కి సహకరించడానికి సిద్ధపడింది. ఆ సందర్భంలో సౌదీ అరేబియానిను, దుబాయ్‌ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తమ బేసుల్ని యుద్ధానికి వాడుకుంటామంటే, యుద్ధానికి మీ బేసులు వాడుకోవద్దని చెప్పి ఆ 2 దేశాలు తేల్చి చెప్పినటువంటి మాట విన్నాం. ఇప్పుడు ఖతార్ కూడా అమెరికాతో సంబంధాలు ఆ విధమైనటువంటి గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. ఖతార్‌కి ప్రాబ్లమ్ వస్తే అమెరికా బేసులు వాడుకునేట్టు, అమెరికాకి ప్రాబ్లమ్ వస్తే ఖతార్ బేసులు వాడుకునేటట్టు అన్నటువంటి ఒప్పందం జరిగింది. ఈవెన్ భారత్‌తో కూడా జరిగింది ఆ ఒప్పందం. అందులో భాగంగా అక్కడ బేస్ వాడుకుంటామంటే ఆ బేస్ వాడుకోవడానికి వీలు లేదంటూ ఖతార్ ఇప్పుడు తాజాగా తేల్చి చెప్పింది. తద్వారా తీవ్రవాదులైనటువంటి హమాస్, హెజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, హౌతీ వాళ్ళకి అండగా, అలాగే అమెరికాకి వ్యతిరేకంగా వ్యవహరిస్తానని మరోసారి తేల్చి చెప్పింది.